నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచంలోనే తమకు మించిన స్నేహితులు లేరని పదే పదే గొప్పలు చెప్పుకునే చైనా, పాకిస్తాన్ల బంధానికి ఇప్పుడు పీటలు వారుతున్నాయి. డ్రాగన్ కంట్రీ చైనా బిలియనియర్ డాలర్ల కుమ్మరించి నిర్మిస్తున్న సీ పెన్ ప్రాజెక్ట్ ఇప్పుడు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. పాకిస్తాన్ ఆక్రమణలో మగ్గిపోతున్న బలూచిస్తాన్ ఫ్రాన్సిస్ లో ఇప్పుడు ఒక అతిపెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. బలూచ్ ఫ్రాన్సిస్ స్వతంత్ర బలూచిస్తాన్ దిశగా వేస్తున్న అడుగులు ఇస్లామాబాద్ తో పాటు బీజింగ్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు బలూచిస్తాన్ లో ఏం జరుగుతోంది? బలూచ్ ఫైటర్లో దెబ్బకు చైనా పాక్ ఫ్రెండ్షిప్ ఎందుకు ఖతమయ్యే పరిస్థితి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మొత్తం వైశాల్యంలో అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్ ఆ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కేవలం భౌగోళికంగానే కాకుండా ఖనిజ సంపద పరంగానూ ఎంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ బంగారం, రాగి, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రావిన్స్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే పాక్ ఆర్థిక పరిస్థితిలో కుప్పకూలడం ఖాయం. అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం ఆసియా దేశాల మధ్య ఒక ప్రధాన గేట్వేగా పనిచేస్తుంది. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగినప్పటి నుండే బలూచిస్తాన్ లో నిరసనలు మొదలయ్యాయి. 1950, 60, 70 దశకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వయం ప్రతిపత్తి కోసం తమ సహజ వనరులపై తమకే హక్కు ఉండాలని, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని కోరుతూ వీరు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బలూచిస్తాన్ చరిత్ర 1947 నాటిది. విభజన సమయంలో కళాత్, మకరన్, లాస్ బేలా, ఖారన్ అనే 4 స్వతంత్ర సంస్థలు ఉండేవి. అందులో కళాత్ అత్యంత శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కళాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ 227 రోజుల తరువాత 1948 మార్చ్ 20న బలవంతంగా పాకిస్తాన్ లో విలీనం చేయబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాక్ దమనకాండకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రగిలిపోతూనే ఉంది. పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాలకు గ్యాస్, విద్యుత్ అందిస్తున్న బలూచిస్తాన్ దురదృష్టవశాత్తు పేదరికంలో కూరుకుపోయింది. అక్కడ 70% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. తమ వనరులను కేంద్రం దోచుకుంటుందోనని, తమకు దక్కాల్సిన అభివృద్ధి అంతరం లేదని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు ఆయుధాలు చేపట్టేలా చేసింది. అయితే ఇన్నాళ్లు పాక్ ఆర్మీకి మాత్రమే పరిమితమైన వీరి టార్గెట్ ఇప్పుడు చైనా వైపు మళ్లింది. పాకిస్తాన్ తో చేతులు కలిపి తమ వనరులను చైనా దోచుకుంటోంది అని బలూచ్ ఫైటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు దాడుల తీవ్రతను పెంచారు. ఏకంగా పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర బలూచిస్తాన్ ను ప్రకటిస్తామన్న స్థాయికి వారి పోరాటం చేరడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బలూచ్ ఫైటర్ల దాడుల దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ బెంబేలెత్తిపోతూ ఉంటే ఆ దెబ్బ నేరుగా చైనా ఆర్థిక మూలాలపై పడుతోంది. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో అత్యంత కీలకమైనది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సుమారు $60 బిలియన్ అంటే లక్షల కోట్ల రూపాయల వ్యయంతో గ్వాదర్ పోర్ట్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ వరకు రోడ్లు, రైల్వేలు, పైప్ లైన్లను చైనా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను బలూచ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపెక్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లు, కార్మికులే లక్ష్యంగా బలూచ్ ఫైటర్లు ఆత్మాహుతి దాడులకు దిగుతున్నారు. తమ పౌరుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భద్రత లేకపోతే ప్రాజెక్టులను నిలిపివేస్తామని చైనా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చైనా హెచ్చరికలతో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఒకవైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మరోవైపు ప్రాణదాత అనుకున్న చైనా దూరం పెడుతోంది. చైనా పెట్టుబడులు వెనక్కి వెళ్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం ఖాయం. బలూచ్ ఫైటర్లను అణచివేయడానికి పాక్ ఆర్మీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ను ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ
బలూచిస్తాన్ గనక స్వాతంత్ర్యం ప్రకటించుకునే దిశగా మరింత బలపడితే అది పాకిస్తాన్ ఉనికికే అతిపెద్ద ముప్పు. అలాగే హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం చెలాయించాలి అనుకున్న డ్రాగన్ కలలు కూడా గ్వాదర్ పోర్ట్ వద్దే సమాధి అవుతాయి. బలూచిస్తాన్ వ్యవహారం ఇప్పుడు కేవలం పాకిస్తాన్ అంతర్గత సమస్య కాదు, అది ఏషియా జియో పాలిటిక్స్ ను మార్చగల ఒక అణుబాంబు లాంటిదే. ఇస్లామాబాద్ పై బలూచ్ ఫైటర్లు సాధిస్తున్న పైచేయి చివరికి చైనా పాక్ ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కు ఎలా ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.